వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభములను ప్రకటిస్తున్నాను. ఈ క్రిస్మస్ మాసంలో మీరందరూ సమాధానాన్ని కలిగి ఆయన ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళి మీరు మీ కుటుంబాలు మీ సంఘాలు చక్కటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. క్రిస్మస్ సందర్భంలో క్రిస్మస్లో మనకు కనపడే కొన్ని అంశాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొంతమంది సమూహములు ఉన్నారు. మరియమ్మ గారు, యోసేపు గారు, హేరోదు ఇలాంటి వాళ్ళు వ్యక్తులు అయితే, కొంతమంది సమూహములు ఉన్నారు. గొర్రెల కాపరులు అలాగే జ్ఞానులు సమూహంగా ఉన్నారు. ఈ జ్ఞానుల గురించి ఈరోజు కొద్దిసేపు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. జ్ఞానులు అసలు ఎందుకు వచ్చారు? జ్ఞానులు నేర్పిన పాఠం ఏంటి? జ్ఞానుల వల్ల విశ్వాసులైన మనము లేకపోతే క్రీస్తును వెంబడిస్తున్న మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, పాఠాలు ఏంటి, ఈరోజు మనకు తెలుసుకుందాం. మీకు మనసు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడమని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. జ్ఞానులు, యేసుప్రభు వారు పుట్టినప్పుడు, యేసుప్రభు వారు ఈ లోకంలో లోకరక్షకుడిగా పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము వెలసింది, ఒక చుక్క తార వెలిసింది. అది మామూలు తార కాదు, అంటే ఎప్పుడు మనకు కనపడే తారలాగా, ఎప్పుడు మనకు కనపడే చుక్కలాగా ఉండలేదు. ఇదొక స్పెషాలిటీతో కూడిన చుక్క, ఇదొక ప్రత్యేకమైన స్పెషల్ స్టార్గా అది ఉంది. అయితే ఆ స్పెషల్ స్టార్ ఎప్పుడైతే ఉదయించిందో తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానం అంటే ఇశ్రాయేలు దేశపు కానివారు, అంటే యేసుప్రభు వారు ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేము పురములో యేసుప్రభు వారు పుట్టారు. ఆ ఇశ్రాయేల్ దేశము బయటి వారైన జ్ఞానులు తూర్పు వైపు, అంటే ఇశ్రాయేల్కు తూర్పు వైపు ఉన్న, తూర్పు దేశాల వైపు లేకపోతే తూర్పు ప్రాంతాల వైపు ఉన్న జ్ఞానులు ఆ చుక్కను ఆకాశంలో వాళ్ళు కనుగొన్నారు, చూశారు. అయితే అది మామూలు చుక్కలాగా లేదు, ఎప్పుడు ఉదయించే లేదా ఎప్పుడు కనపడే చుక్కలాగా అది కనిపించలేదు వాళ్ళకి. అదొక స్పెషల్ స్టార్గా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అధ్యయనం చేశారు. జ్ఞానులు వీళ్ళు ఎందుకు అయ్యారంటే, అప్పటి వరకు అంటే ఆ లోకంలో అప్పటి వరకు ఉన్న తత్వశాస్త్రాలు కానీ, ధర్మశాస్త్రాలను కానీ, లేకపోతే పురాణ శాస్త్రాలు కానీ, ఖగోళ శాస్త్రాలను కానీ అవపోసన పట్టి ప్రతి అణువు తెలుసుకుంటూ సత్యాన్ని అన్వేషించేవారుగా వాళ్ళు ఉన్నారు. అంటే సత్యాన్ని కోరుకునే వాళ్ళుగా, తెలుసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళుగా. ఇప్పుడు కనుక శాస్త్రవేత్తలు అయితే కొత్త విషయాలు తెలుసుకుంటూ ప్రపంచంలోకి తీసుకువస్తారో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆరాటం కలిగి ఉన్నారు. గత చరిత్ర ద్వారా, గత పుస్తకాల ద్వారా. గత పుస్తకాల్లో ఈ స్టార్ ఎందుకు ఉద్భవిస్తుందో వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఒక రాజుగా పుట్టినప్పుడు, లేకపోతే యూదుల రాజుగా పుట్టినప్పుడు, ఆ యూదుల రాజు పుట్టిన సందర్భంలో పైన స్టార్ ఉదయిస్తుందని వాళ్ళు చదువుకున్నారు, ఆ జ్ఞానం సంపాదించుకున్నారు కాబట్టి ఈ స్టార్ పుట్టినప్పుడు ఖచ్చితంగా యూదుల రాజు పుట్టాడని జ్ఞానులైన వారికి తెలిసింది. చాలా మందికి తెలవలేదు, చాలా మంది ప్రజలకు తెలియదు. అంతేందుకు ఇశ్రాయేల్ దేశంలో కూడా చాలా మందికి తెలవని సంఘటన. కానీ వాళ్ళు జ్ఞానులు కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి, ఆ కోణంలో తెలుసుకోవాలన్న ఆశతో, జిజ్ఞాసతో, కోరికతో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ గత చరిత్రను తెలుసుకొని, స్టార్ ఎందుకు పుడుతుందో తెలుసుకొని ఆ శాస్త్రాలను కనుగొన్నప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయింది. అప్పుడు ఈ స్టార్ మామూలుగా పుట్టలేదు, పుట్టిన యూదుల రాజు కూడా మామూలు వ్యక్తి కాదు, తన గొప్ప వ్యక్తి అని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఉన్న చోట నుంచి, ఎక్కడైతే యేసుప్రభు వారు పుట్టారో, ఏ యూదుల దేశంలో యూదుల రాజుగా పుట్టాడో అక్కడికి వాళ్ళు వచ్చి ఆయన్ని చూడాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, లేదంటే ఆయనకు కానుకలు అర్పించాలనే ఒక ఆశతో, బలమైన కాంక్షతో, బలమైన కోరికతో వాళ్ళు ఎక్కడో తూర్పు దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి, వాళ్ళు యూదా దేశానికి వాళ్ళు పయనం అవుతారు. జాగ్రత్తగా గమనించండి, జ్ఞానులు అనేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కాదు, యూదు ప్రజలు అంతకంటే కాదు, క్రైస్తవులు కాదు, క్రైస్తవులు అసలే కాదు. సో వాళ్ళు వేరే మతాలను అవలంబించి ఉండవచ్చు, వేరే సిద్ధాంతాల్లో వాళ్ళు ఉండి ఉండవచ్చు, లేకపోతే వేరే విధంగా వారి జీవనాన్ని వేరే మార్గంలో కొనసాగించి ఉండవచ్చు. కానీ ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళ తత్వశాస్త్రం ద్వారా, వాళ్ళు చదువుకున్న జ్ఞానం ద్వారా
ఈ చుక్క మామూలుగా పుట్టదు, ఒక లోక రక్షకుడు లేకపోతే యూదుల రాజు పుట్టినప్పుడు ఇది పుడుతుందని వాళ్ళు ఆ జ్ఞాన సంపద తెలుసుకున్న వారు ఊరకే ఉండకుండా వారు యేసు ప్రభువారిని చూడటానికి బయలుదేరారు. జాగ్రత్తగా గమనించండి, నువ్వు గనక సత్యాన్ని అన్వేషించే వ్యక్తివైతే సత్యము తెలిసే వరకు నువ్వు దాన్ని వెంబడిస్తూ ఉంటావు. వాళ్ళు సత్యాన్వేషకులుగా ఉన్నారు జ్ఞానులు. ఆ సత్యము తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఉన్న పలంగా సమూహంగా జ్ఞానులుగా వాళ్ళు గొప్పవారు. కొన్ని ప్రాంతాలకు వాళ్ళు రాజులుగా ఉన్నారు, ధనవంతులు, చక్కటి జ్ఞాన సంపద కలిగిన వారు, గౌరవం కలిగిన వారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఇశ్రాయేల్ దేశానికి పయనమై యేసు ప్రభువుని చూడటానికి వస్తున్నారు. ఈరోజు నువ్వు సత్యం తెలుసు, యేసు ప్రభువు పుట్టాడని తెలుసు, యేసు ప్రభువారు సత్యవంతుడని తెలుసు, అయినప్పటికీ నువ్వు నీ ఇంటి నుంచి ఇంచు కూడా కదలవు. చర్చకు రావడానికి మహాగగనం అయిపోతుంది. చాలా మందికి అన్యులకు కూడా యేసు ప్రభువు పుట్టాడని తెలుసు, యేసు ప్రభు లోకరక్షకుడు అని తెలుసు, అయినా ఆయన కలుసుకోవడానికి కానీ ఆయన చూడటానికి కానీ చాలామంది రాలేకపోతున్నారు. జ్ఞానులు వస్తున్నారు, గొప్పవారు వస్తున్నారు, రాజులు వస్తున్నారు, కానీ మనము అంతగా చదువుకోలేదు, అంత పెద్దవారం కాకపోయినా మనకు ఒక ఏముంటుందంటే ఆయన ఒక అన్య రాజు, లేకపోతే అన్య దేవుడు, విదేశీ దేవుడు, యూదుల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, లేకపోతే ఇంకా కొన్ని ఎంత విచిత్రమైన మాటలు అంటే తక్కువ కులపు వాళ్ళ దేవుడు, అణగారిన వర్గాల దేవుడు, ఇంకా ఎస్సీ ఎస్టీల దేవుడు అనే దేవుడుగా వాళ్ళు అంటున్నారే తప్ప మరి ఆ జ్ఞానుల కంటే గొప్పవారా? ఇప్పుడు విమర్శించేవాళ్ళు జ్ఞానుల కంటే గొప్పవారా? ఆ జ్ఞానులే, రాజులే, వాళ్ళే సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి యేసుప్రభువుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు నువ్వు విదేశీ దేవుడు అని, మా దేవుడు కాదని, లేకపోతే మా దేశంలో పుట్టలేదు అని నువ్వు అంటుంటే దాంట్లో అర్థం ఉంటుందా? దేవుడు అనేవాడు నీ దేశంలో పుట్టకపోతే దేవుడు కాదా? ఒకసారి గమనించండి. వాళ్ళు అంత దూరం నుంచి వాళ్ళు కొండలు దాటి, లోయలు దాటి, ఎడారులు దాటి ఒంటె ప్రయాణాలు చేసుకుంటూ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలల పాటు వాళ్ళు ప్రయాణం సాగించి వాళ్ళు యూదా దేశానికి చేరుకున్నారు. ఎక్కడ వాళ్ళు విసగలేదు, ఎక్కడ వాళ్ళు ఎనిక్కిపోలేదు, ఎక్కడ వాళ్ళు అయ్యో ఇంత ప్రయాణం అవుతుంది, ఇంత బడలిక అవుతుందే, ఇంత ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఏనాడు వెనక్కిపోలేదు, ఏనాడు వాళ్ళు అలసత్వం ప్రదర్శించలేదు. అజ్ఞానులు ఏనాడు వాళ్ళు వెనకకు అడుగు వేయలేదు, మరో ఆలోచన వాళ్ళకు రాలేదు. అన్ని శ్రమలు వచ్చినా నెలల పాటు వాళ్ళు ప్రయాణం సాగిన వాళ్ళ అన్వేషణ, వాళ్ళు అన్వేషించింది వాళ్ళు దొరికేంత వరకు ఆశతో, ఉత్సాహంతో, ఉత్సుకతతో వాళ్ళు అది అక్కడికి వెళ్ళారే తప్ప ఏనాడు వాళ్ళు డిసప్పాయింట్ అయిన సందర్భాలు లేవు. ఈరోజు నువ్వు ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నావు? మన దేశం కాదులే, లేదా పక్క వాళ్ళ దేశం, తక్కువ వాళ్ళ దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు విదేశాల్లో పుట్టినంత మాత్రాన మన దేవుడు కాకుండా ఈరోజు విదేశీ వస్తువులు ఎన్ని వాడటం లేదు. మొబైల్ నుంచి మన దేశంలో మనం దైనందికంగా వాడే అన్ని విదేశాల నుంచి వచ్చినాయి కదా. అలా అని విదేశీ దేవుడిని నేను కొలవమని చెప్పట్లేదు. సత్యమైన దేవుని కొలవమని, సత్యమైన దేవుని ఆరాధించమంటాను, సత్యమైన దేవునే నువ్వు కనుగొనమని చెప్తున్నావు తప్ప వాళ్ళు కనుగొన్నారు, వచ్చారు. వాళ్ళు జ్ఞానులు, రాజులు, గొప్పవారు. బాలయేసు ముందు వాళ్ళు సాగిలపడి మొక్కి నమస్కరించి వాళ్ళ పెట్టెలు విప్పి అక్కడ వాళ్ళు కానుకలు అర్పించారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? వాళ్ళకంటే గనులమా? వారే వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఈరోజు నువ్వెందుకు భారతదేశంలో ఉన్న నీవు ఎందుకు ఆరాధించలేవు? ఎందుకు దేవుడి దగ్గరికి రావు? ఇప్పుడు ఆరాధించే వాళ్ళని చూసి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ దేవుడే, తక్కువ వాళ్ళ దేవుడు నువ్వు భావించవద్దు. ప్రపంచిక దేవుడు ఆయన. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ముస్లిం, ఏదైనా క్రిస్మస్ జరుగుతున్న సందర్భాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రాపంచిక దేవుడు. ఇది ఒక గ్రామ దేవుడు కాదు, లేకపోతే ఒక కుల దేవుడు కాదు, ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక తెగకు సంబంధించిన దేవుడు కాదు, ఒక ఖండానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు యేసు ప్రభువు. ఇతను ప్రాపంచిక దేవుడు, ప్రపంచ దేవుడు, లోకమంతటికి దేవుడు, లోకరక్షకుడు. అదే వాళ్ళ జ్ఞానులు తెలుసుకున్నారు. ఈరోజు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? వస్తావా ఈరోజు యేసే దగ్గరికి? రా, దేవుడు ఆయన నిన్ను చూస్తాడు, నీ యొక్క ఆశని తీరుస్తాడు, నీ కోరికను, నీ జిజ్ఞాసను ఆయన కనిపెడతాడు, నిన్ను గొప్పవానుగా చేస్తాడు. సత్యాన్ని అన్వేషించే వ్యక్తివైతే ఖచ్చితంగా నీకు సత్యము దొరుకుతుంది. ఆ సత్యం ఎవరో కాదు, కృపాసత్య సంపూర్ణై ఈ లోకంలోకి వచ్చిన యేసు ప్రభువారే.
ఆ యేసు ప్రభువాన్ని కనుగొను. ఈ క్రిస్మస్ నీకు మరోలా ఉంటుంది. ఈ సంవత్సరం నువ్వు అధికమైన ఆశీర్వాదాలతో ఒక సత్యాన్ని తెలుసుకున్నామన్న తృప్తితో జీవిస్తావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.